ఒక ఊళ్ళో వెన్నెల, హరిత అనే ఇద్దరు మధ్యతరగతికి చెందిన అక్క చెల్లెళ్ళు. 10వ తరగతి చదివే వెన్నెల, 9వ తరగతి చదివే హరిత. చదువులో, ఆటల్లో, పాటల్లో అన్నింటిలో వెన్నెల మరియు హరితలు చాలా చురుగ్గా ఉంటారు. అమ్మ, నాన్న, నానమ్మలతో అల్లరిగా, అణకువగా మసులుకునే అక్క చెల్లెళ్ళు. ఒకరోజు వాళ్ళ అమ్మ, నాన్న పక్కూరికి ఏదో పనుందని వెళ్తూ వెన్నెల మరియు హరితకి ఇంటి పనులప్పగించి వెళ్లారు. వెన్నెలా, హరిత, నేను నాన్న ఊరికెళ్ళొస్తాం. వంట చేసి నానమ్మకి భోజనం పెట్టి మాత్రలివ్వండి. సాయంత్రంలోగా వచ్చేస్తాం అంటూ చెప్తుంది. దానికి వెన్నెల, హరిత ఇద్దరూ సరే అని వాళ్ళని సాగనంపారు. ఇప్పుడు చెయ్యాల్సిన పనులు ఏమేమున్నాయా అని హరిత ఆలోచిస్తుండగా వెన్నెలకి పని చేయటం ఏమాత్రం నచ్చదు. పని దొంగతత్వం కలిగిన వెన్నెల ఏదో ఒక సాకు చెప్పి వెళ్లి విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. అప్పుడు హరిత పనుల్ని పంచుకుందామని ఇలా చెప్పింది. అక్క, నేనిల్లు మొత్తం ఊడ్చి శుభ్రం చేస్తాను, నువ్వు వంట చెయ్యి. పని దొంగ అయిన వెన్నెల ఆ పనుల్ని తప్పించుకోవడానికి సాకులు చెప్పింది. నాకు నిన్నటి నుండి కొంచెం ఒంట్లో బాగోలేదు హరిత, నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను. అక్కకి ఒంట్లో బాలేదు కదా, తనే వెళ్ళి వంట చేద్దామని వెన్నెలని విశ్రాంతి తీసుకోమని చెప్పింది హరిత. హరిత ఇల్లు మొత్తం శుభ్రం చేస్తూ వెన్నెల గది శుభ్రం చేయడానికి వెళ్లి చూస్తే వెన్నెల తన బుక్లో బొమ్మలు వేస్తూ ఆడుకుంటుంది. అక్క, నానమ్మ కాకలేస్తూ ఉండొచ్చు, ఎలాగో నువ్వు పడుకోలేదు కదా, వెళ్ళి కాస్త వంట చేస్తే నానమ్మకి భోజనం పెట్టేసి మాత్రలివ్వాలి. నాకు చాలా అలసటగా ఉంది హరిత, నిద్ర కూడా వస్తుంది, నేను పడుకుంటాను అని బుక్ పక్కన పెట్టేసి పడుకుంది. హరిత ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిచి వంట కూడా చేసింది. నానమ్మకి భోజనం పెట్టి మాత్రలిచ్చింది. నానమ్మా. హరిత, ఏంటమ్మా ఇలా వచ్చావు? నానమ్మ, ఇదిగో భోజనం తెచ్చాను, తిను. నాకప్పుడే ఆకలి వెయ్యట్లేదు హరిత, నేను కొద్దిసేపటి తర్వాత తింటాను. నానమ్మ, అసలే నీ కొంట్లో బాగోలేదు కదా, భోజనం తిని మాత్రలు వేసుకుంటే హాయిగా ఉంటుంది, తిను నానమ్మా. ఈ నానమ్మ అంటే ఎంత ప్రేమ తల్లి నీకు. అవును, భోజనం నువ్వు తీసుకొచ్చావేంటి? అమ్మెక్కడికెళ్ళింది? అమ్మా నాన్న ఇద్దరూ ఊరికెళ్లారు నానమ్మ, సాయంత్రంలోగా వచ్చేస్తారులే, నువ్వేం దిగులు పడకు, నిన్ను నేను చూసుకుంటాను కదా. అంత ముద్దుగా మాట్లాడుతున్న మనవరాలి బుగ్గలు గిల్లి మురిసిపోయింది నానమ్మ. వెన్నెలేం చేస్తుందే? అక్కకి ఒంట్లో బాగోలేదని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటానని పడుకుంది. మరి ఇంటి పనులు మొత్తం నువ్వు ఒక్కదానివే చేసావా? అవును నాన్నమ్మ, బాగా చేశానా? చాలా చక్కగా చేసావు. వెళ్ళి నువ్వు కూడా భోజనం తిను. అలాగే నానమ్మ, అక్కని నిద్రలేపి ఇద్దరం కలిసి తింటాం. నువ్వు మాత్రలు వేసుకోవటం మర్చిపోవద్దు, సరేనా? మర్చిపోకుండా వేసుకుంటాలే. అక్కంటే ఎంత ఇష్టమో నా చిట్టి తల్లికి. సరే, నువ్వెళ్ళు. హరిత వెళ్లి వెన్నెలని భోజనం తినడానికి రమ్మని పిలిచింది. అక్క, పద భోజనం చేద్దాం. నేనింకొద్దిసేపు పడుకుంటాను హరిత. అక్క, భోజనం తిని మాత్రలు వేసుకో, కొంచెం నయమవుతుంది. సరే పద, నాకు కూడా ఆకలేస్తుంది. ఏం వంట చేశావు? నీకిష్టమని వంకాయ కూర చేశానక్క. వెన్నెల, హరిత ఇద్దరూ భోజనం తింటున్నారు. కానీ హరిత తన అక్క కోసం ఎంతో ఇష్టంగా చేసిన వంకాయ కూర వెన్నెలకి నచ్చకపోవడంతో వంకలు పెట్టింది. కూరేంటిలా ఉంది? నీకోసమే చేశానక్క, నచ్చలేదా? కూర సరిగ్గా కుదరలేదు హరిత. తన అక్కకిష్టమైన కూర సరిగ్గా చెయ్యలేకపోయానని దిగులు పడింది హరిత. నానమ్మకి భోజనం పెట్టావా? నానమ్మ తినేసి మాత్రలు కూడా వేసుకుంది. నీలాంటి చెల్లెలుండటం నా అదృష్టం హరిత, అన్ని పనులు నువ్వే చేశావు, థ్యాంక్ యూ. ఇందులో ఏముందక్కా, నీకొంట్లో బాగోలేదు కదా, అందుకే అన్ని పనులు నేనే చేసేసా. తన అక్కకి ఒంట్లో బాగోలేదని హరిత తానే అన్ని పనులు చేసింది. హరిత బావిలో నుండి నీళ్లు తోడుతూ తన శక్తికి మించిన పనైనా కూడా కొద్ది కొద్దిగా నీళ్లు తోడి అవసరాలకి సరిపోయేలాగా పనులు చేస్తుంది. అలసిపోయి ఇంటికి వచ్చిన అమ్మకి కష్టం తగ్గించడానికి కావలసిన పనులన్నీ హరిత ముందే చేసి పెట్టేస్తానని నిర్ణయించుకుంది. అమ్మూరికి వెళ్ళొచ్చాక అలసిపోయి ఉంటుంది కదా, బట్టలు కూడా ఉతికేస్తే, ఆరబెట్టేస్తే అమ్మకి కష్టం తగ్గుతుంది. సాయంత్రం అయింది కాబట్టి మళ్ళీ ఇల్లు కూడా ఉట్టి శుభ్రంగా పెట్టేస్తా. బావిలో నుండి నీళ్లు తోడటం, బట్టలు ఉతకటం, వంట చేయటం, ఇల్లు ఉడ్చటం అన్ని పనులు హరిత చేసేసింది. పని దొంగ అయిన వెన్నెల మాత్రం సాకులు చెప్తూ పక్కింటి వాళ్లతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తుంది. అన్ని పనులు తన చెల్లి హరితతోనే చేయించింది. అప్పుడే నానమ్మ తన గదిలో నుండి ఇంటి పైకప్పు మీద ఆరబెట్టిన వడియాలు తీసుకుని రమ్మని అరిచింది. అమ్మా వెన్నెలా, అమ్మా,
ఇంటి పైకప్పు మీద వడియాలు ఆరబెట్టింది కదా మీ అమ్మ, తీసుకొచ్చావా? అక్క, నువ్వు కూర్చో, వడియాలు నేను తీసుకొస్తాను అని చెప్పి ఇంటి పైకప్పు మీద ఆరబెట్టిన వడియాలు కూడా తెచ్చేసింది. కాని వెన్నెల మాత్రం ఒక్క పని కూడా చెయ్యలేదు. సాయంత్రం అయింది. అమ్మా నాన్న వస్తారని హరిత వెన్నెల ఎదురు చూస్తున్నారు. ఇంతలో అమ్మా నాన్న తిరిగొచ్చారు. హరిత వెన్నెలలు చేసిన పనికి అమ్మ మురిసిపోయి, వెన్నెల, అన్ని పనులు చక్కగా చేశారు. ఇదిగోండి, ఇద్దరికీ తలా 5 రూపాయలు. వెళ్ళి ఏదైనా కొనుక్కోండి. సంతోషంగా వెన్నెల హరితలిద్దరూ తమ నానమ్మ దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. నానమ్మ, నానమ్మ, అమ్మ మాకు తలా 5 రూపాయలు ఇచ్చింది చూడు. పనులు తప్పించుకోవడానికి వెన్నెల ఎన్ని సాకులు చెప్పిందో అర్థమైన నానమ్మ వెన్నెలని పిలిచి తను చేసిన తప్పుని తెలుసుకునేలా చెప్పింది. వెన్నెలా, ఆ నానమ్మ. ఇలారా. ఏంటి నానమ్మ పిలిచావు? పొద్దున నుండి హరిత మాత్రమే పనిచేసింది కదా, మరి నీకెందుకు 5 రూపాయలు? నా కొంట్లో బాలేదని నేను విశ్రాంతి తీసుకున్నాను నానమ్మా. సాకులు చెప్పి పనులు తప్పించుకోవటం మంచి లక్షణం కాదు. మన ఇంట్లో పనులు మనమే కదా చేసుకోవాలి. తన నానమ్మ మాటలతో వెన్నెలకి తను తప్పుగా ప్రవర్తించిందని అర్థమైంది. ఫలితం సమానంగా అనుభవించాలంటే సమానంగా కష్టపడాలి కూడా. మన పని మనం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ పక్కవారి కష్టానికి ఫలితం మనం అనుభవించాలనుకోవటం తప్పు. నీ చెల్లెలు నీకు ఒంట్లో బాలేదని అన్ని పనులు తనే చేసింది కదా. అవును నానమ్మా. అప్పుడు నీ 5 రూపాయలు కూడా తనకే ఇవ్వాలి కదా అని నానమ్మ చెప్పిన మాటలకి తన తప్పు తెలుసుకున్న వెన్నెల తన దగ్గర ఉన్న 5 రూపాయలు హరితకిచ్చేసింది. నన్ను క్షమించు చెల్లి, నీకంటే పెద్దదాన్నయ్యుండి నీకు సాయం చేయటం మానేసి నీతో అన్ని పనులు చేయించాను. ఇదిగో, ఈ 5 రూపాయలు నీకు చెందాల్సినవే, తీసుకో. కాని తన అక్కని ఎప్పుడూ ప్రేమతో మాత్రమే చూసే చెల్లి ఆ 5 రూపాయలు తిరిగి వెన్నెలకిచ్చేసింది. ఇదిగో అక్క, నాకు ఈ 5 రూపాయలు చాలు. తన చెల్లి మంచితనాన్ని, అమాయకత్వాన్ని అలసుగా తీసుకున్నందుకు వెన్నెల చాలా క్షమాపణలు అడిగింది. పద, మనం కొట్టుకు వెళ్లి తినడానికేమైనా కొనుక్కుందాం. వెన్నెల మీద తన చెల్లెలు హరితకి ఉన్న ప్రేమ చూసి వాళ్ళమ్మ, నాన్న, నానమ్మ ముగ్గురు మురిసిపోయారు. కొట్టుకు వెళ్లిన వెన్నెల మరియు హరితలు తమకి నచ్చిన తినుబండారాలు కొనుక్కొని మాట్లాడుకుంటూ తిరిగొస్తున్నారు. హరిత, నేను నీకు ఎలాంటి సాయం చేయలేదు కదా, నీకు నా పైన కోపం రాలేదా? అక్క, నేను చిన్నగా ఉన్నప్పుడు నువ్వే కదా ఇంట్లో అమ్మకి తోడుగా సాయం చేసేదానివి. అలాగే ఇప్పుడు నేను నీకు సాయం చేశాననుకుంటాను, అంతే. వెన్నెల తను పని నుండి తప్పించుకోవడానికి సాకులు చెప్పిన విషయం హరితకి తెలిసినా కూడా అక్క మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు అని తెలుసుకున్న వెన్నెల చెల్లెల్ని చూసి చాలా సంతోషించింది. ఇంటికి వెళ్లిన వెన్నెల హరితలు అమ్మా నాన్నలతో కలిసి కబుర్లు చెప్పారు. వాళ్లు తెచ్చుకున్న తినుబండారాలు అమ్మా నాన్న మరియు నాన్నమ్మకి కూడా పంచిపెట్టారు. అతి చిన్న వయసులోనే ఉన్నతంగా ఆలోచించే చెల్లెల్ని చూసి అక్క వెన్నెల సంబరపడింది. కష్టం తగ్గించడానికి ప్రయత్నించిన హరితను చూసి నాన్న గర్వపడ్డాడు. మన దగ్గర ఉన్న దాంట్లో అందరికీ పంచిపెట్టడమే సంతోషమని తెలిసిన హరితను చూసి అమ్మ తన గారాల బిడ్డని ముద్దాడింది. తనకి ఎలాంటి సాయం చేయకపోయినా అక్క మీద ఏమాత్రం ప్రేమ తగ్గని హరితని చూసి నానమ్మ సంతోషించింది. సీతాఫలం అన్న గ్రామంలో వెన్నెల, హాసిని అనే 2 అక్క చెల్లెళ్ళు ఒక చిన్న మిఠాయిల వ్యాపారం చేసుకుంటూ వాళ్ల నాన్నగారితో కలిసుండేవాళ్లు. నాన్నగారు, ఈరోజు ప్రెసిడెంట్ గారి ఇంట్లోనే చిన్న ఫంక్షన్ ఉంది. వాళ్లు మిఠాయిల ఆర్డర్ ఇచ్చారు. మనం ఈరోజు ఎక్కువ స్వీట్లు చేయాల్సి ఉంటుంది. డబ్బులేమైనా ఇచ్చారా ముందుగా? మిఠాయిలు చేయడానికి కావలసిన సరుకులు కొనడానికి డబ్బులు కావాలి కదక్కా. లేదురా హాసిని, ఇవ్వలేదు. అయినా ప్రెసిడెంట్ గారికి అడ్వాన్స్ ఇమ్మని ఎలా అడుగుతాం చెప్పు, ఆలోచించు. పర్వాలేదమ్మా, ఎవరి దగ్గరైనా తీసుకొని మనం మిఠాయిలు తయారు చేసేద్దాం. ఎందుకంటే ప్రెసిడెంట్ గారు డబ్బులు ఎగ్గొట్టే మనిషి కాదులే. అలాగే నాన్న, మీరెవరి దగ్గరైనా డబ్బు తీసుకొని సరుకులు తెచ్చేయండి, నేను మిఠాయిలు తయారు చేస్తాను అని చెప్పి పొద్దున్నే తొందరగా లేచి అన్ని మిఠాయిలు తయారు చేసి ప్రెసిడెంట్ గారింటికి వెళ్తుంది వెన్నెల మరియు హాసిని. ప్రెసిడెంట్ గారు, మీరు చెప్పిన అన్ని మిఠాయిలు తయారు చేసేశానండి. అమ్మా, నీ చేతి వంట బావుంటుందని చాలా మంది చెప్తుంటారు. అందుకే నీకే తయారు చేయమన్నాను. కానీ నిన్న కంగారులో అన్ని పనుల మీద నీకు డబ్బులివ్వటం మర్చిపోయాను. కనీసం నువ్వైనా అడగలేదమ్మా. పర్వాలేదండి ప్రెసిడెంట్ గారు.
ఇదిగోండమ్మా డబ్బు తీసుకోండి. సరే అని చెప్పి డబ్బు తీసుకుని అక్కడి నుండి వెన్నెల వెళ్ళిపోతుంది. ఇలా పనులు చేస్తూ ఉండగానే ఒక డబ్బున్న ఇంటి కుర్రాడు వెన్నెలని చూసి ఇష్టపడతాడు. వెన్నెలా, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకే లోటు లేకుండా చూసుకుంటాను. ఏదైనా మా నాన్నగారి ఇష్టమండి. మా నాన్నగారు ఏం చెప్తే అదే చేస్తాను. అయితే నేను మీ ఇంటికొచ్చి మాట్లాడతాను. ప్రసాద్ వెళ్లి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చి వెన్నెల వాళ్ళ నాన్నగారితో మాట్లాడతారు. సరే అని అందరూ పెళ్లి కొప్పుకొని వెన్నెలని ప్రసాద్కిచ్చి వివాహం చేస్తారు. ఏవండి, అక్కడ మా చెల్లి మరియు నాన్న ఇద్దరే ఉంటున్నారు. నేను అప్పుడప్పుడు వెళ్లి చూసి రావచ్చా? చిన్నప్పటి నుండి ఎప్పుడూ వాళ్ళని వదిలి ఉండలేదు. తప్పకుండా వెళ్ళు వెన్నెలా. నేను నిన్ను వివాహం చేసుకున్నాను. అలా అని నేను మీ వాళ్ల నుండి విడదీయలేను. అలా అప్పుడప్పుడు వెన్నెల వచ్చి, ఇదిగో తీసుకో హాసిని, నీకోసం మరియు నాన్నగారి కోసం బట్టలు, గిఫ్ట్స్ చాలా పట్టుకొచ్చాను. మీకేం కావాలన్నా నిర్మోహమాటంగా అడగండి నన్ను అని చాలా పొగరుగా చెప్తుంది. హాసిని మరియు సుబ్బారావు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి నాన్నా ఇలా మాట్లాడేది? మనక్కేనా? మనకి లొట్టు లేకుండా చూద్దాం అనుకుంటుంది. దానిలో తప్పేం లేదులే హాసిని అని చెప్పి వెన్నెలని వెనకేసుకుంటూ వస్తాడు సుబ్బారావు. నాన్నగారు, నేను హాసినికి మంచి సంబంధం చూస్తాను. మీ అల్లుడుగారు కూడా చూద్దామన్నారు. మీరు కంగారు పడి అవి ఇవి చూసి తనకి ఎవరిని పడితే వాళ్ళనిచ్చి వివాహం చేయకండి. అలా కొన్ని రోజులు గడిచాక సుబ్బారావు గారి స్నేహితుడు వాళ్ళ అబ్బాయి వచ్చి, బాగున్నారా? నేనొక విషయం మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటి బాబు, చెప్పు. ఏం పర్వాలేదు. నేను మీ హాసినిని ఇష్టపడుతున్నాను. వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. నేను హాసినితో మాట్లాడేసి నీకు కబురు పెడతాను అని చెప్పి ఇంటికి చేరుకుంటాడు సుబ్బారావు. అమ్మా హాసిని, నా స్నేహితుడి వాళ్ళ అబ్బాయి నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాడు. అబ్బాయి చాలా మంచోడు. ఇంకా నిన్ను ఇష్టపడుతున్నాడు. కానీ డబ్బున్న వాళ్ళైతే కాదు. మామూలుగా పని చేసుకుంటే బ్రతుకుతున్నాడంతే. నీకు సరే అనుకుంటే తనకిచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను. మిమ్మల్ని కలిసే ముందు నా దగ్గరికొచ్చి అడిగాడు నాన్న. నాకు కూడా తనంటే ఇష్టం, కానీ మీరు ఒప్పుకుంటేనే చేసుకుంటానని చెప్పాను. వెన్నెలని మరియు ప్రసాద్ని పిలిచి విషయం చెప్పాలి. ఇంతలో వెన్నెలకి కబురు పెట్టి ఇంటికి పిలుస్తాడు సుబ్బారావు. అమ్మా వెన్నెలా, నా స్నేహితుడు వాళ్ళ అబ్బాయితో హాసినికి వివాహం చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకిచ్చి వివాహం చేస్తున్నారా? వాళ్ళు చాలా పేదవాళ్ళు. తినడానికి కూడా తిండి లేదు వాళ్ళ దగ్గర. అబ్బాయి చాలా మంచోడు. ఒక్క చెడు వ్యసనం కూడా లేదు. కష్టపడి బ్రతుకుతున్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇలాంటి తక్కువ స్థాయి వాళ్ళకిచ్చి వివాహం చేస్తే నేను మీ ఇంటికి రాను నాన్నా. ఇప్పుడైనా నీ స్థాయిని చూపించుకోవడానికి వస్తున్నావు గాని మమ్మల్ని పలకరించడానికి నువ్వేం రావట్లేదక్కా. హాసిని అలా అనడంతో వెన్నెల కోపంగా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఆగమ్మా వెన్నెలా, ఆగు. కోపంతో అలా వెళ్ళకూడదమ్మా అని సుబ్బారావు ఎంత చెప్పినా వెన్నెల వినకుండా వెళ్ళిపోయింది. అమ్మా హాసిని, మీరిద్దరూ అలా గొడవ పడుతూ ఉండొద్దు. కలిసిమెలిసి ఉండాలి. నువ్వు కూడా కోపం తగ్గించుకోవాలమ్మా. సరే నాన్న, నేనిప్పుడే వెళ్ళి నన్ను క్షమించమని అడుగుతాను. వెంటనే హాసిని అక్కడి నుండి మార్గమధ్యంలో ఉన్న వెన్నెల దగ్గరికి వెళ్ళింది. అక్కా, నేనేదో కోపంలో అన్నాను, నన్ను క్షమించు. నీకేం కావాలంటే అదే చేసుకో. ఈరోజు నుండి నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు. హాసిని అక్కడి నుండి తిరిగొచ్చేస్తుంది. సుబ్బారావు హాసినిని రాముకిచ్చి వివాహం చేస్తాడు. హాసిని మరియు రాము వాళ్ల ఇంట్లో గృహప్రవేశం చేస్తారు. కాని రాము వాళ్ల ఇల్లేమో వెన్నెల వాళ్ల కొత్త ఇంటి పక్కనే ఉంది. హాసిని కొత్త కోడలవడంతో పొద్దున్నే లేచి వాకిలంతా ముగ్గు పెడుతుంది. ఏవండి, లేవండి, కాఫీ తాగండి, తొందరగా లేచి తయారవ్వండి, పనికి వెళ్ళాలిగా. సరే హాసిని. ఇంతలో వెన్నెల నిద్రలేచి మేడ మీద నుండి చూస్తుంది. అప్పుడు హాసిని చక్కగా ముగ్గు పెట్టి ఇంట్లో అన్ని పనులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. చూడు, ఇది నేను నచ్చలేదన్నా కూడా వీణ్ణి వివాహం చేసుకొని నా ఇంటి పక్కనే కాపురం పెట్టింది. ఇప్పుడే ఇది అందంగా ముగ్గు వేసింది కదా, 2 నిమిషాల్లో ముగ్గంతా చెరిపేస్తాను అని చెప్పి ముగ్గంతా చెరిపేస్తుంది. ఇంతలో హాసిని బయటకొచ్చి చూస్తుంది. ఏంటక్కా వేసిన ముగ్గు చెరిపేశావు? నేను చెరిపేయటం నువ్వేమైనా చూసావా?
అయినా నీకు ఇంకెక్కడా ఇల్లు దొరకలేదా? మా ఇంటి పక్కకే వచ్చా? సర్లే, నీతో నాకెందుకు, నాకు ఇంట్లో చాలా పనుంది అని చెప్పి ఇంట్లోకి వెళ్లి తన పనులు చేసుకుంటుంది హాసిని. కొంత సమయం తరువాత హాసిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పనులు చేసుకుని ఇంటికి చేరుకుంటారు. హాసిని, వంటంతా అయిపోయిందా? అయిపోయిందండి, వడ్డించమంటారా? సరిపెట్టు, కాని బాగా చలేస్తుంది కదా. ఏవండి, నాకొక ఐడియా వచ్చింది. మంచి చలికాలం కదా, పైగా డిసెంబర్ నెల. నేనొక చిన్న చలిమంట వేద్దాం అనుకుంటున్నాను. అక్కడ కూర్చొని మనందరం సరదాగా తిందాం. సరే అయితే, నేను మంచి మంచి కర్ర ముక్కలు తీసుకొస్తాను. అవి పెట్టి చలిమంట వేయి. సరే అని చెప్పి హాసిని చలిమంట వేస్తుంది. పక్కన కూర్చొని అందరూ చలి కాచుకుంటూ భోజనం చేస్తుంటారు. అదంతా చూసిన వెన్నెల, చలి నుండి దూరంగా వెళ్ళడానికి చలిమంట వేసుకున్నావా హాసిని? కనీసం ఇంట్లో కప్పుకోవడానికి ఒక రగ్గు కూడా లేదా? ఇల్లు జాగ్రత్త హాసిని, లేకపోతే ఈ చల్లగాలికి మీ ఇల్లు ఏమైపోతుందో. ఏం పర్వాలేదక్కా, ఇంటికేం కాదు, నువ్వు కంగారు పడకు. ఇప్పుడు ఇంకా బాగా చలేస్తుంది, చూసుకో హాసిని అని చెప్పి ఒక బకెట్తో నీళ్లు ఆ మంటపై వేస్తుంది. అలా ఆ నీళ్లన్నీ వాళ్ళు తినే పదార్థాలలో కూడా పడి మొత్తం పాడైపోతుంది. హాసినికి కోపం వచ్చి, ఏంటక్కా తినేటప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నావు? నువ్వెప్పటి నుండి ఇంత దుర్మార్గపు పనులు చేయటం మొదలెట్టావు? సొంత చెల్లినని కూడా చూడట్లేదు? ఇప్పుడు చక్కగా మంట కాసుకో హాసిని. ఆగు హాసిని, కోప్పడకు. తను మీ అక్క కదా, ఇప్పుడు ప్రస్తుతం కోపం మీదుంది, అందుకే అలా చేస్తుంది. నువ్వు ముందు గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకో. మిగతా పనులన్నీ రేపు చేద్దువు. అలా తన గదిలోకి వెళ్లి నిద్రపోతుంది హాసిని. హాసిని వెళ్లిపోవడంతో వెన్నెల కూడా అక్కడి నుండి తన గదిలోకెళ్లి నిద్రపోతుంది. వెన్నెలా, నాకు మెలకు వచ్చింది. నువ్వు కొంచెం లేచి టీ పెడతావా? సరేనండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఏవండి, బాగా చలేస్తుంది కదా? అవును, చెప్పడం మర్చిపోయాను. నీకోసం నేను స్వెటర్ తీసుకొచ్చాను. బీరువాలో పెట్టాను, వెళ్ళి వేసుకో. అలాగే నేను వెళ్ళి కారిడార్లో కూర్చుంటాను. నువ్వు టీ పెట్టి తీసుకురా. వెన్నెల కొత్త స్వెటర్ వేసుకుని టీ పట్టుకుని వచ్చి కూర్చుంది. ఇదిగోండి, టీ తాగండి. ఇంతలో హాసిని నిన్న వదిలేసిన పనంతా ఇప్పుడు లేచి చేసుకుంటూ ఉంది. పైనుండి వెన్నెల చూసి, చూడు, నా కోసం కొత్త స్వెటర్ పట్టుకొచ్చాడు మా ఆయన. బహుశా ఇలాంటివి నువ్వెప్పుడూ చూసుండవు. నిన్నటి పనులన్నీ ఈరోజు చేస్తున్నావా? ఏంటి హాసిని, ఇంకా స్నానం చేయలేదా? ఆగాగు, నేను చేయిస్తాను అని చెప్పి ఒక బకెట్తో నీళ్లు హాసినిపై వేసింది. చక్కగా స్నానమైపోయింది కదా హాసిని? వెంటనే రాము వచ్చి హాసిని చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లిపోతాడు. అలా ఏదో ఒక విషయంలో వెన్నెల హాసినిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కొన్ని రోజులు గడిచాక వెన్నెల ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తుంది. కాని వంటలు వెన్నెల చేసుకుని కూర్చుంటే వచ్చిన వాళ్ళని ఎవరు పలకరిస్తారని చెప్పి ఒక వంట మనిషిని పెడుతుంది. కాని ఏ వంటలు కూడా బాగోవు. వచ్చిన వాళ్లంతా ప్లేట్లు అలాగే పెట్టేసి అటూ ఇటూ తిరుగుతుంటారు. ఇంకా చాలా మందికి ఫుడ్ పాయిజనింగ్ కూడా అవుతుంది. అక్కడున్న వాళ్ళు వెన్నెలపై అరవటం మొదలెడతారు. అయ్యో, ఈ ప్రమాదం నుండి బయటపడాలంటే ఏం చెయ్యాలో తోచట్లేదు. ఇలాగే వదిలేస్తే చాలా మంది ఇబ్బంది పడతారు అని ఆలోచిస్తూ బాధపడుతుంది. అదంతా చూస్తున్న హాసిని ఒక ఔషధం తయారు చేసి తీసుకొస్తుంది. అక్కా, ఈ ఔషధమంతా వీళ్ళందరికీ ఇవ్వు, క్షణాల్లో నయమైపోతుంది. ప్రతి ఒక్కరికి ఔషధమిస్తుంది వెన్నెల. అందరికీ నయమవ్వడంతో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వెన్నెల ఏడుస్తూ హాసిని దగ్గరికి వెళ్తుంది. హాసిని, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. కాని నువ్వు మాత్రం ఏవి మనసులో పెట్టుకోకుండా నాకు సాయపడ్డావు. మా ఇంటి పరువు పోకుండా కాపాడావు. అక్కా, మనలో మనకు క్షమాపణలేంటి? ఇద్దరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాం. అది చాలు నాకు.